1971లో బంగ్లాదేశ్తో యుద్ధం వచ్చినప్పుడు బంగ్లాదేశ్ విషయంలోన ఇందిరాగాంధీ గారికి సపోర్ట్గా నిలబడడం జరిగింది. సో ఆ విధంగా బంగ్లాదేశ్ యొక్క విముక్తికి ఆయన కూడా సహాయపడ్డాడనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. 1975-77 మధ్యలో ఎమర్జెన్సీ పీరియడ్లో ఆయన ఇందిరాగాంధీ గారిని సపోర్ట్ చేశారు. అయితే ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో, అణచివేత, ప్రతిపక్షాల యొక్క అణచివేత కావచ్చు, మానవ హక్కుల ఉల్లంఘన కావచ్చు, అలాగే ఎమర్జెన్సీ మీద వస్తున్నటువంటి వ్యతిరేకత కావచ్చు, ఆయన కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి కాంగ్రెస్ ఫర్ డెమోక్రసీ అనేటువంటి పొలిటికల్ పార్టీని స్థాపించడం జరిగింది. దాని తర్వాత మిగిలిన పొలిటికల్ పార్టీస్ అన్ని కూడా కూటమి ఏర్పడి జనతా ప్రభుత్వం అనేటువంటిది 1977లో జరిగిన ఎలక్షన్స్లో ఏర్పడింది. ఆ ప్రభుత్వంలో భాగంగా ఆయన ఒక 6 months పాటు దేశ తొలి గణిత ఉప ప్రధానిగా ఆయన సేవలు అందించడం అనేటువంటిది జరిగింది. ఆయన తర్వాత మళ్ళీ ఎవరు కూడా ఆ స్థాయికి చేరుకోవడం అనేటువంటి జరగలేదు. ఆయన భార్య అయినటువంటి ఇంద్రాణి దేవి గారు కూడా ఒక ప్రముఖ రాజకీయ నాయకురాలు. ఆ తర్వాత ఆయన యొక్క పిల్లలైనటువంటి మీరా కుమార్ గారు, సురేష్ కుమార్ మరియు మీరా కుమార్ ఇద్దరు కూడా ఆయన యొక్క చిల్డ్రన్. అందులో గొప్ప స్థానానికి చేరుకున్నటువంటి వ్యక్తి మీరా కుమార్ గారు. ఆమె దేశ ఐఎఫ్ఎస్ ఆఫీసర్గా సేవలు అందించి వీఆర్ఎస్ తీసుకొని కాంగ్రెస్ గవర్నమెంట్లో దేశానికి తొలి మహిళా స్పీకర్గా ఆమె సేవలు అందించడం అనేటువంటి జరిగింది. బీహార్లోని ససారం అనేటువంటి లోక్సభ నియోజకవర్గం నుంచి ఆమె గెలుపొందడం అనేటువంటి జరిగింది. సో ఈ విధంగా దేశ స్వాతంత్రోద్యమంతో మొదలుపెట్టి కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా అండగా ఆయన ఉండి, ముందు నుంచి కూడా 30 ఏళ్ల పాటు ఆయన కేంద్ర మంత్రిగా సేవలు అందించి, తర్వాత ఉప ప్రధానిగా సేవలు అందించి, సో చెరగని ముద్రని భారత రాజకీయాల మీద, అగ్రికల్చర్ దాని మీద, లేబర్ ఇండస్ట్రీ మీద ఆయన వేయడం అనేటువంటి జరిగింది. సో ఈ సందర్భంగా మనం ఆయన జయంతిని జరుపుకోవడం, ఆయన స్మరించుకోవడం అనేటువంటి చాలా సంతోషకరమైనటువంటి విషయము. థ్యాంక్ యూ ఫర్